హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక వ్లాగ్లో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇదేంటంటే ఒక చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ బిజినెస్ అనేది లాభం వస్తుందా రాదా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్లో చూసే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా. బయట పోయి ఎందుకంటే చాలా వ్లాగ్స్లో అయితే చూశానండి. కొన్ని బిజినెస్ అనేది పెట్టుబడి తక్కువగా ఉంటుంది, అదేవిధంగా లాభం అనేది ఎక్కువగా వస్తుంది. అలాంటిదే యూట్యూబ్ ఒక మనీ శాలరీ అయితే ఇంకోటి కూడా కంపల్సరీగా ఉండాలి కదండి. జాబ్ ఏది ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆడవారు కూడా ఎక్కడ తగ్గకూడదు అనే విషయంతో నేనైతే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కంపల్సరీగా మీరే చెప్పాలండి. ఆ బిజినెస్ ఏంటి అంటే 2 బిజినెస్లు అనేది ఆలోచించామండి నేను మా హస్బెండ్ అనేది. యూట్యూబ్ ఒక ఇన్కమ్ అయితే అదేవిధంగా అది కూడా ఒక ఇన్కమ్గా వస్తుంది. ఏది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అనేది ఎవరు చెప్పలేరు కదా. మనుషులు కూడా ఈరోజు ఉన్న వాళ్ళు రేపు లేకుండా పోతున్నారు. అదేవిధంగా మనం పెట్టే వీడియో అనేది కూడా ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన అవసరం లేదండి. ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. అదేవిధంగా ఒక ఇన్కమ్తో కాకుండా ఇంకో ఇన్కమ్ కూడా ఉంటే పిల్లలకి భవిష్యత్తుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాం. ఇంకా స్టార్ట్ చేయలేదు. బయట ఎలా ఉంటుందో తెలుసుకొని ఒక 5-6 మందిని కనుక్కొని పెడదాము అనుకుంటున్నామండి. అది ఏంటి అంటే చిల్లర వస్తువులు అండి, ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి ఉంటాయి కదా, వడియాలు, ధనియాలు, ఇలా మసాలా ఐటమ్స్ అన్నీ 5 రూపీస్ ప్యాకెట్స్ అయితే అమ్ముతూ ఉంటారు కదండి. ఆ ప్యాకెట్స్ అనేది మనం ఈ కేజీలలో తెచ్చుకోవడం అండి. ధనియాలు 1 కేజీ, మిరియాలు 1 కేజీ, ఇలా మనం మసాలా ఐటమ్స్ ఇంట్లో కిచెన్లో వాడే ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని 5 రూపాయల ప్యాకేజ్ ఉంటాయి కదండి. 5 రూపాయల ప్యాకెట్ అంటే ఇస్తూ ఉంటారు. ఆ అట్టలు అనేటివి 5 రూపాయల షీట్స్ తెచ్చుకొని అలా విధంగా ఆ ప్యాకెట్ అనేది తెచ్చుకొని అందులో మనం ఎంత వేయాలో అనేది యూట్యూబ్లో వీడియోస్ అనేది చూపిస్తున్నారండి. ఆ వీడియోలో మనం వేసి అవి మార్కెట్కి అనేది కానీ వేసామంటే, ఇప్పుడు బాదం పప్పులు ఉన్నాయి, జీడిపప్పులు ఉన్నాయి, అందులో 3 ఉంటాయి 5 రూపాయల ప్యాకెట్లో. అలా మనం ఒక 10 ప్యాకెట్స్ 20 ప్యాకెట్స్ వేసి మార్కెట్లో వేయడం ద్వారా మనకు ఒక 200-300 కేజీ పడితేనండి. అదేవిధంగా మనకు పెట్టుబడి అనేది ఎక్కువ వస్తుంది. రోజుకి 1000 రూపాయలు కానీ 2000 కానీ వస్తుంది. యూట్యూబ్ వీడియోస్లో అయితే చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా అలా ఒక బిజినెస్ పెడదాము అనుకుంటున్నాము. అదే కాకుండా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్లేట్స్ బిజినెస్ అండి. ప్లేట్ బిజినెస్ వచ్చి ఖచ్చితంగా మనకు మిషన్ అనేది ఉండాలి. ఆ మిషన్ అయితే 30,000 40,000 ఉంది సింగిల్ మిషన్ అయితే. ఆ మిషన్ కొనుక్కొని మనం ప్లేట్స్ అది తెచ్చుకొని అవంతా చెయ్యాలి అంటే చాలా ప్రాసెస్ అవుతుంది. కానీ మనీ అనేది సూపర్గా వస్తుందండి. మనం ఒక బండిల్ ప్లేట్స్ అనేది చేసి ఖచ్చితంగా మార్కెట్లో మనం చేయడం ద్వారా డబ్బులు అయితే 4,000 5,000 కూడా వస్తుంది. మనం ఎంత ఎక్కువ మార్కెటింగ్ చేస్తే అంత మనీ అయితే వస్తుందండి. దానికైతే ఖచ్చితంగా 1 lakh దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ప్లేట్ బిజినెస్కి అయితే. అదేవిధంగా మసాలా ఐటమ్స్కి, కిచెన్ ఐటమ్స్కి అయితే తక్కువ పెట్టుబడి. మనం ఒక 1000 రూపాయలకి అన్ని సామాన్స్ తెచ్చుకొని ప్యాకెట్స్ అనేది తెచ్చుకొని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా మనకు బయట నుంచి ఖచ్చితంగా రోజుకి 1000 అనేది 500 కానీ మనం ఎంత పెట్టుబడి పెడితే అంతకంటే డబుల్ లాభం అనేది ఖచ్చితంగా అయితే వస్తుందండి. అందుకోసమే నేను ఈ 2 వీడియోస్ అనేది జరిగింది. అంటే రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఖచ్చితంగా మీరే చెప్పండి. అది కాక చాలామంది కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి కింద నుంచి అంటే జీరో కానించి పైదాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. యూట్యూబ్ ఒక్కటే కాకుండా మిగతా వాటిల్లో కూడా చేయడం వల్ల ఆడవారికి కొంచెం రెస్పెక్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. మగవారే జీతం తెస్తున్నారు, ఇంట్లో అందరూ ఖాళీగా కూర్చొని ఉంటున్నారు అని చాలామంది అంటూ ఉంటారు. అత్త మామలతో సహా కూడా అంటూ ఉంటారండి. ఇలా యూట్యూబ్సే కాకుండా ఇంట్లో ఉండి కూర్చొని అవి చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. అదే కాకుండా చాలా బిజినెస్ అయితే ఉన్నాయండి. కంపెనీస్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి అన్నీ చేసి శాలరీస్ అయితే ఇస్తున్నారు. కానీ దాని మీద కొంచెం శ్రద్ధ అనేది చూపించాలి. ఇదైతే మన సొంత డబ్బులతో తెచ్చుకొని మనం చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటాము. రోజుకి ఇంప్రూవ్మెంట్ చేసుకొని రోజుకి షాపులు పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఎక్కువ మార్కెటింగ్ అయితే అవుతుంది, ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. అదేవిధంగా విలేజ్ కాబట్టి, మాది విలేజ్ కాబట్టి
ప్లేస్ ఉంటే కూరగాయల చెట్లు, అదేవిధంగా ఆకుకూర చెట్లు ఇలాంటివన్నీ విత్తనాలు వేసుకొని అవి కూడా విలేజ్లో అమ్ముకుంటే ఖచ్చితంగా మనీ అయితే వస్తుందండి. చాలా వరకు మా ఊర్లో ఇలానే చేస్తూ ఉంటారు. ఊర్లోనే కాదండి, మీరు పల్లెటూరులో కాకుండా సిటీస్లో అయినా సరేనండి, మనకు టెర్రస్ మీద కానివ్వండి, ముందు ప్లేస్ ఉన్నా కూడా మనం బుట్టలు అనేటివి అక్కడే అమ్ముతూ ఉంటారు నర్సరీలో. అలాంటప్పుడు కూడా అవి విత్తనాలు అనేవి తెచ్చి వేసుకుంటే ఆకుకూరలు ఖచ్చితంగా పండుతాయండి. అదేవిధంగా మా సైడ్ మొత్తం కూడా ఇంట్లోనే వేసుకొని బయట అమ్ముతూ ఉంటారు, టౌన్స్లలో అమ్ముతూ ఉంటారు. ఇట్లాంటి బిజినెస్లు చాలామంది చేస్తారండి. మసాలా ఐటమ్స్ చెప్పాను కదా, మా ఊర్లో కూడా చాలామంది చేస్తున్నారు. అది మేము స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము. తక్కువ పెట్టుబడి, పెద్ద మొత్తంలో లాభం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ ఐడియా మీకు ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. ఎవరైనా ఇంట్లో ఖాళీగా ఉన్నవారు చేసుకోవాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీనికి మగవారే చేయవలసిన అవసరం అయితే లేదండి. ఎవరైనా కూడా సరే ఆడవారు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. మార్కెటింగ్ కూడా మీరు పక్కన షాప్స్లో కానీ, మీ స్ట్రీట్ షాప్స్లో కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా చాలా మొత్తంలో మనీ అనేది వస్తుందండి. నెల మొత్తానికి కూడా ఖచ్చితంగా ఒక 20,000 కానీ 10,000 కానీ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూసారంటే ఈ కూరగాయలు కానివ్వండి, ఇంట్లో కూరగాయలు వేసుకొని అమ్మడం కానివ్వండి, అదేవిధంగా ఇలా మసాలా ఐటమ్స్ కానివ్వండి, అన్నీ చాలా బాగా యూజ్ అవుతుంది. యూట్యూబ్ ఇన్కమ్తో కూడా ఆ ఇన్కమ్ కూడా వస్తుంది. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఒకరికి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా సఫర్ అవుతూ ఉంటారు. అదేవిధంగా రెంట్స్ కట్టుకోలేక, వాళ్ళు ఈ విధంగా స్కూల్కి వెళ్తే వాళ్ళ ఫీజులు కట్టుకోలేక ప్రతిదీ అన్నీ చేయవలసి వస్తే హస్బెండ్ సంపాదన మీదే చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అప్పుడు వైఫ్ అనేది కొంచెం సపోర్ట్ అనేది ఇచ్చిందంటే చాలా వరకు కూడా చాలా అంటే హ్యాపీగా అనేది ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసమే ఈ ఐడియా అనేది నాకు బాగా అనిపించింది. మీకు ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఏ బిజినెస్ బాగుంటుంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది కూడా మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.